పర్మనెంట్గా మీ డార్క్ సర్కిల్స్కి గుడ్ బై చెప్పాలంటే రాత్రి పడుకునే ముందు 2 సెకండ్లు ఇలా చేస్తే చాలు, మళ్ళీ జన్మలో రమ్మన్నా రావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలా రోజులు బట్టి ఒకటే కామెంట్ పెడుతూ ఉన్నారు, అదే డార్క్ సర్కిల్స్. డార్క్ సర్కిల్స్ అనేవి ఇప్పుడు అందరికీ కూడా గిఫ్ట్లా వచ్చేస్తున్నాయి. కొంచెం మనం నిద్ర తక్కువ పోయినా, తర్వాత టీవీ చూసినా, మొబైల్ చూసినా, లేదనుకుంటే ల్యాప్టాప్స్ ఎక్కువ చూసినా, టెన్షన్స్ అనేవి ఎక్కువ తీసుకున్నా, సరిగ్గా నిద్ర పట్టకపోయినా, ఇవన్నీ కూడా రీజన్స్ అండి మనకి ఈ డార్క్ సర్కిల్స్ రావడానికి. ఇవి చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం. వాళ్ళు ఎక్కువగా గేమ్స్ ఆడడం వల్ల, లేదంటే సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల చిన్నపిల్లల్లో కూడా వస్తున్నాయి. కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే వర్క్ టెన్షన్స్ కానీ, ప్రాపర్ స్లీప్ వాళ్ళకు కూడా లేకపోవడం, ఫుడ్ వల్ల కూడా కొంతమందికి డార్క్ సర్కిల్స్ అయితే వస్తున్నాయి. సరే, ఎనీహౌ వచ్చేసాయి డార్క్ సర్కిల్స్. వీటిని ఎలా తగ్గించుకోవాలి, నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇప్పటి వరకు ఈ టిప్ అయితే ఎవరు చెప్పుండరు. ఇది 3 రోజుల పాటు రాత్రి నిద్రపోయే ముందు ట్రై చేస్తే చాలు. దీనికోసం రూపాయి బిల్లు కూడా ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈరోజు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మన హెయిర్ ఆయిల్ అనేది లాంచ్ చేసిన తర్వాత చాలామంది అంటే వందల్లో వేలల్లో కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఏంటి అంటే హెయిర్ ఆయిల్ బాగా వర్క్ అయింది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిందని చెప్పేసి. కాకపోతే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు తీసుకొని మన హెయిర్ ఆయిల్ తనైతే గుండు చేయించుకుందంట. సో గుండు చేయించుకున్న తర్వాత తన గుండు కూడా ఎందుకు చేయించుకుందంటే, తనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అది తట్టుకోలేక తను గుండు చేయించుకుందంట. సో గుండు చేయించుకున్న కానుండి మన హెయిర్ ఆయిల్ వాడుతుందంట. సీరియస్లీ తన హెయిర్ అయితే చాలా బాగా గ్రోత్ అయిందంట ఈ 3 మంత్స్లో. అలాగే తనకున్న డాండ్రఫ్ కానీ, తర్వాత ఏ సమస్య అయినా సరే కంట్రోల్ అయిపోయిందంట. హెయిర్ ఫాల్ అయితే అస్సలకి లేదంటండి. ఇప్పుడు తనైతే చాలా పెద్ద పెద్ద మెసేజ్లు అయితే పంపారు. చాలా థ్యాంక్స్ అక్క, హెయిర్ ఆయిల్ లాంచ్ చేసినందుకు. ఇంకా షాంపూ కూడా లాంచ్ చేయమని చెప్తున్నారు. సో నేను స్క్రీన్ మీద కూడా వేస్తా చూడండి. ఇలా చాలామంది మన హెయిర్ ఆయిల్ వాడి చాలా బెనిఫిట్స్ అయితే పొందుతున్నారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది, అలాగే హెయిర్ థిక్నెస్ అనేది ఇంప్రూవ్ అయింది, డాండ్రఫ్ తగ్గింది అని చెప్పి చెప్తున్నారు. రాత్రిపూట కూడా చాలా ప్రశాంతంగా నిద్రపడుతుందని కూడా చెప్తున్నారు. సో మీరు మన హెయిర్ ఆయిల్ ట్రై చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. వెంటనే హెయిర్ ఆయిల్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ తెలుసుకుందాం రండి. మరి ఫస్ట్ టిప్ అనమాట. ముందుగా మనకు కావాల్సింది దాల్చిన చెక్క. 2-3 ఇంచెస్ ఉన్న దాల్చిన చెక్క తీసుకొని సాన్రాయి తీసుకోవాలి. తర్వాత సాన్రాయి మీద తేనె అనేది 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తేనెని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. సాన్రాయి మీద స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దాల్చిన చెక్కని దీని మీద రబ్ చేయాలన్నమాట. ఇలా రబ్ చేస్తూ ఉంటే మనకి ఒక స్మూత్ క్రీమ్ అయితే వస్తుంది. మనం 1-2 మినిట్స్ అనేది రబ్ చేస్తే మనకి ఇలాంటి క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెత్తగా రెడీ అయిన ఈ క్రీమ్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. దీన్ని మనం కంటి చుట్టూ ఇప్పుడు అప్లై చేయాలి. అప్లై చేసే విధానం కూడా నేను మీకు లైవ్లో చేసి చూపిస్తానండి. సో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది తెలుసుకోవడం అయితే ఇంపార్టెంట్ కదా. సో నేనైతే నైట్ పడుకునే ముందు అప్లై చేస్తాను. సో లైవ్లో చేసి చూపిస్తాను చూడండి. రెమెడీ అప్లై చేసే ముందు నీట్గా మనం ఫేస్ వాష్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే మనకి ఐ మేకప్ అనేది అసలు ఉండకూడదు. లైనర్ కానీ కాజల్ కానీ అసలు ఉండకూడదండి. సో ఐ మేకప్ లేకుండా నైట్ నిద్రపోయే ముందు ఒక 2-3 నిమిషాలు టైం కేటాయిస్తే సరిపోతుంది. ఇక్కడ నేనైతే నీట్గా ఫేస్ వాష్ చేసుకున్నాను, ఎటువంటి మేకప్ లేదనమాట. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న రెమెడీ ఉంది కదా, సో దాన్ని ఇలా మనం కంటి కింద అప్లై చేసుకోవాలి. ఇలా కావాలంటే మీకు డార్క్ సర్కిల్స్ కొంతమందికి కంటి పైన కూడా ఉంటాయి కదా, కంటి పైన కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇలా అప్లై చేసుకున్న ఈ ప్యాక్ని మనం ఒక 20 మినిట్స్ అనేది ఉంచుకోవాలి. 20 మినిట్స్ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇదంతా కూడా న్యాచురల్ అండి, ఎటువంటి కెమికల్స్ ఉండవు. సో ఇంత నైట్ టైం మేము వర్క్ చేస్తున్నా నాకు డార్క్ సర్కిల్స్ రాకుండా ఉండడానికైతే నేను వాడే సింపుల్ టెక్నిక్ అయితే ఇదేనండి. సో నేను అందుకే లైవ్లోనే షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది, కష్టపడాల్సిన పనే లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్లో రెడీ చేసుకునే రెమెడీ ఇది. దీన్ని ఇప్పుడు మనం
ఒక 20 మినిట్స్ అయినా అలా ఉంచుకోవాలి. 20 మినిట్స్ తర్వాత జస్ట్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 20 మినిట్స్ తర్వాత నేనేదో చూపిస్తాను. 20 మినిట్స్ తర్వాత సో చూసారు కదా, మొత్తం కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు జస్ట్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. నేను వాటర్తో వాష్ చేసుకొని చూపిస్తాను. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉందండి. సో ఇలా మీరు కంటిన్యూగా ఒక 3 డేస్ అనేది చేయండి. ఇలా చేయడం వల్ల మీ కంటి చుట్టూ ఉన్న నలుపు అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఒక 20 మినిట్స్ ఉంచుకొని వాటర్తో వాష్ చేసుకొని హ్యాపీగా పడుకోండి. మార్నింగ్కే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మన ఐస్ బాగుంటేనే కదా మన అందంగా కనపడతాము. సో కంటి కింద నలుపు ఉంటే మనకి ఏదో హెల్త్ ఇష్యూ అని కూడా అనుకుంటూ ఉంటారు. సో ఈ చిన్న టిప్ ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ అనేది 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో తేనె అనేది 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఎక్కువగా రెడీ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. కాకపోతే 2 ఇంగ్రీడియంట్సే కనుక ఎప్పటికప్పుడు మిక్స్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే, దీన్ని కన్సిస్టెన్సీ అనేది చూసుకొని మనం అప్లై చేసేయడమే. అప్లై చేయడానికి ముందైతే మనం నీట్గా ఫేస్ వాష్ చేసుకోవాలి. అప్లికేషన్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది నేను క్లియర్గా చూపిస్తాను. సో లైవ్లోనే నేను మీకు ఇది అప్లై చేసి చూపిస్తాను, చూసేయండి. మరి ఇప్పుడు సెకండ్ టిప్ అండి. సో ఈ టిప్ కూడా ఇందాక టిప్ లాగే నీట్గా ఫేస్ వాష్ చేసుకొని ఇలా కంటి చుట్టూ అప్లై చేసుకోవాలి. మీకు కంటి కింద ఉంటే కింద మాత్రం అప్లై చేసుకోండి, లేదంటే పైన కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి కదా. సో అందుకే నేను పైన కూడా అప్లై చేసి చూపిస్తున్నాను. సో అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ అనేది ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత జస్ట్ నార్మల్గా ఉండే వాటర్తో వాష్ చేసుకోండి. కూల్ వాటర్తో కూడా వాష్ చేసుకోవచ్చు, ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది ఈ టిప్ అయితే. ఇది అప్లై చేసినప్పుడు మాత్రం మన కళ్ళకి చాలా మంచి రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఇది అప్లై చేసిన తర్వాత కుకుంబర్ స్లైసెస్ ఉంటాయి కదా, సో వాటిని కళ్ళ మీద పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలా పడుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, ఎంత రిలాక్సింగ్ అనిపిస్తుందంటే మన ఐస్ అయితే చాలా కూల్గా అనిపిస్తాయి. కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ని తగ్గించడానికి ద బెస్ట్ అండ్ సింపుల్ రెమెడీ అండి ఇదైతే. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇలా కంటి చుట్టూ అప్లై చేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేసేయండి. ఓకే, 15 మినిట్స్ తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. 15 మినిట్స్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు నేను వాటర్తో క్లీన్ చేసుకొని చూపిస్తాను. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉందండి. మీరు కంటిన్యూగా 3 డేస్ అనేది ట్రై చేస్తే మీ కంటి కింద ఉన్న నల్లటి వలయాలు, డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గిపోతాయి. అలాగే మీ ఐస్ కూడా చాలా బ్రైట్గా కనపడతాయి. కంటి కింద స్కిన్ ఏదైతే నల్లగా ఉందో ఖచ్చితంగా అది కలర్ కూడా చేంజ్ అవుతుంది. కంప్లీట్గా మనకి తగ్గిపోవాలంటే మాత్రం ఒక 3 డేస్ టైం పడుతుంది. నైట్ టైం నిద్రపోయే ముందు 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ కేటాయిస్తే ఈ రెమెడీ కోసం అయితే సరిపోతుంది. ఇక్కడ నేను 2 రెమెడీస్ అనేది షేర్ చేశాను. ఏదో ఒకటైనా మీకు నచ్చింది ట్రై చేస్తే ఖచ్చితంగా మీ కంటి కింద నల్లటి వలయాలకి, అదేనండి డార్క్ సర్కిల్స్కి గుడ్ బై చెప్పేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ చిన్న టిప్ అయితే మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.